హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో బీరకాయ తొక్కు పచ్చడి చేసుకున్నాం ఫ్రెండ్స్. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటా, చింతపండు ఫ్రెండ్స్. బీరకాయ తొక్కుని వాటర్ లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానిలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుందాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. దానిలో ఉన్నాయి. ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిర్చి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. చూసారా, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు వేద్దాం దీనిలోనే. అలాగే ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కు కూడా దీనిలోనే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేను బాగా వాష్ చేసి పెట్టాను. వీటిని వేసుకొని ఒకసారి కలప పెడదాం ఫ్రెండ్స్. నేను రెండు పెద్దవి బీరకాయ తొక్కు తీసుకున్నాను. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 minutes తర్వాత చూడండి ఫ్రెండ్స్, కొంచెం మగ్గుతుంది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, బాగా బీరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. దీనిలో వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, బాగా ఉడుకుతుంది. ఒక 2 minutes ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 minutes చల్లారిద్దాం ఫ్రెండ్స్. చల్లారించి మిక్సీ పట్టుకుందాం. దానికి కొంచెం కల్లుప్పు, జీలకర్ర, చిన్నులపాయలు మిక్సీలో వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ తొక్కు, చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చట్నీ బాగా గ్రైండ్ అయింది. ఉంటే కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. దానికి మనం స్టవ్ మీద బాండి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను జీలకర్ర కూడా వేసాను ఫ్రెండ్స్. ఇది ఒక 2 minutes ఫ్రై అవ్వనిద్దాం ఫ్రెండ్స్. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత చట్నీలో కలుపుకుందాం. ఇంకంతే ఫ్రెండ్స్, మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది బీరకాయ తొక్కు పచ్చడి చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పల్లీలు కూడా మిక్సీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను పల్లీలు మేము వేయలేదు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుదిరిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.